ప్రయాణాల్లో మీరు ఎంతో కృప చూపించారు. వాటన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. అలాగే లక్ష్మి గారు ప్రభువా కుమార్తె ప్రభువా ఏదేమైనా కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళక మునిపే అది కంట్రోల్ అవడానికి సాధించాను ఆయన. ఈ రోజున విషయంలో వాంటింగ్ విషయంలో మీరు ముట్టండి ప్రభు, ఆ బిడ్డలను రక్షించు తండ్రి. యశ్వంత్ రాస్తున్న ఆ పరీక్షల్లో కూడా మంచి మార్కులు మంచి ర్యాంక్ రావాలి. అటు రీతిగా జ్ఞాపకం శక్తి ఇవ్వండి, మంచిగా రాయటం కృపనివ్వండి, ఏ టెన్షన్ గురి కాకుండా సాధించండి. అలాగే చిన్న బిడ్డలతో ప్రభువా వచ్చారు, చిన్న బిడ్డలను దీవించు తండ్రి. అయ్యా కుటుంబాలను దీవించు నాయన, వారి చేతి పనులను దీవించు తండ్రి. కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అయ్యా మీ కృత జ్ఞాపకం చేసుకోండి, వాటిలన్నిటి విడిపించండి నాయన. ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారికి తగిన సహాయం చేసి విడిపించి మేలు చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆరాధన చేద్దామండి. మొక్కాళ్ళు వంచగలిగితే వంచవచ్చు, లేకపోతే నిలబడవచ్చు. రెండు కూడా చేయలేనిటి వారు కొంచెం బలహీనతను బట్టి వృద్ధాప్యాన్ని బట్టి కూర్చోవచ్చు. మొత్తం మీద అందరం కలిసి ఏక మనసుతో ప్రభువుని ఆరాధన చేద్దాం. ఒక్కసారి గంభీరంగా దేవునికి స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును, స్తుతించి ఆనందింతును, నా చేతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆనందింతును, నా చేతలు మరచెదను. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును, యేసు రేయి పగలు ఏచియుందును, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా. గ్లోరీ గ్లోరీ, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, గ్లోరీ ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు యేసు రేయి పగలు ఏచియుందును, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, నాయక నీతి యెహోవా ఆరాధన
యొక్క నీతి యెహోవా ఓషేను ఆరాధన నీకే. గంభీరంగా, ఇంకా గంభీరంగా. ఆయన గడప కమ్ములు అదురుస్తున్నాయి, ఆయన గడప కమ్ములు అదరాలి. మన పూర్ణ బలముతో ఇంకా గంభీరంగా. అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజాని భవనములో పగలు యేసు పరిశుద్ధ పరశుద్ధి హోమేక ఆరాధన నీకే. పరిశుద్ధ పరశుద్ధి హోమేక ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా ఓషేను ఆరాధన నీకే. గంభీరంగా ఆరాధన ఆరాధన తండ్రి నీకేనయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 స్తోత్రం 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 గ్లోరీ 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఒక్కసారి అందరూ కలిసి గంభీరంగా తప్పట్టకూడదు, దేవుని మైపడి హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడు నాయనా, ప్రభువా నన్ను దర్శించయ్యా. నువ్వు మాట్లాడువాడవు, నువ్వు మాట్లాడితే ప్రభువా మా జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. మాట్లాడయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీతో మాట్లాడితే నీ స్థితి మారిపోతుంది. మన కోసం ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను సిద్ధపరచవయ్యా అని ప్రార్థన చేద్దాం. ఉమా వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మన అందరం ఏకీభవిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఏ తలంపులు వద్దు, ఏ ఆలోచన వద్దు.
ప్రభువా నీవు నాతో సూటిగా మాట్లాడాయా, హెచ్చరిస్తావా హెచ్చరించు, గద్దిస్తావా గద్దించు, దిద్దుతావా దిద్దు, ఆదరిస్తావా ఆదరించు. ఏ విధంగా మాట్లాడినా అది నా కోసం అనుకుంటాను ప్రభువా. అందరూ కూర్చుందామా.